ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ వద్ద ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. అంటే నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్కరు వచ్చి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, 46 జీవో వాళ్ళు కావచ్చు, అలాగే ముఖ్యంగా డిఎస్సి విద్యార్థులు ఎట్లాగైనా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళ ఆవేదన వినిపించుకోవడానికి క్యాంపస్కి వస్తే గత 2 రోజుల నుంచి ఏం జరిగిందో చూడొచ్చు. సో వచ్చిన జర్నలిస్టులను కొట్టడము, సో ప్రస్తుతానికి సోషల్ మీడియా వాళ్ళని కనబడితే అంటే వెంబడించి వాళ్ళని బూతులు మాట్లాడే, అంటే ఇన్నాళ్ళలో ఈ బూతులు అయితే వినలే. ఎప్పుడో ఉద్యమ సమయంలో ఉన్న బూతులు అవి. అంటే మహిళా పోలీసులు కావచ్చు, ఇటు మిగతా పోలీసులు కావచ్చు, ఆడోళ్ళనని మగోళ్ళని చూడకుండా బూతులు మాట్లాడుతూ. ఇంకొకటి ఏంటంటే ఈరోజు క్యాంపస్ చూస్తే పోలీసు వాళ్ళ వెహికల్, దాని తర్వాత వాళ్ళ వ్యాను, ఇంకా పాపము ఈ ఎండకేమో కావచ్చు ఎక్కడెక్కడ చెట్ల కింద కూర్చున్నారు. ఎవరైనా వస్తే విద్యార్థులు వస్తే ఇమ్మీడియట్లీ వాళ్ళని పికప్ చేయడానికి ఆ పికప్ వ్యాన్స్ ఉన్నాయి. అటువైపు ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. సో పోలీసు వాళ్ళ పహారాలోనే క్యాంపస్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే విద్యార్థులకు, బయటి విద్యార్థులు ఎవరికి కూడా ఈరోజు క్యాంపస్కి వచ్చే అర్హత లేదా అంటే నిజంగా ఇక్కడున్న వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఏమో కొడతారేమో, ఎందుకైనా మంచిది, వెనక నుంచి అటాక్ చేస్తారో ముందు నుంచి అటాక్ చేస్తారని భయపడుకుంటూ ఎవరు కూడా క్యాంపస్కి రావాలంటే, అంటే మార్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా అదే పని చేసిర్రు, ఇమ్మీడియట్లీ వచ్చిర్రు. ఒకరిద్దరు విద్యార్థులు వస్తే కూడా వాళ్ళని ఇమ్మీడియట్లీ పిక్ చేసి అరెస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న వైనం ఏంటంటే ఆ రోజు ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే ఉందో అదే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఏదైతే రాకూడదు అనుకున్నారో ఈరోజు అదే పరిస్థితి రావడం అనేది తెలంగాణ సమాజానికి ఒకసారికి ఇది దౌర్భాగ్యంగా మాట్లాడాలా, మరి ఇంకేం మాట్లాడో తెలియదు. ఈరోజు మొత్తం కూడా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల గురించే మాట్లాడుతూ మనకు మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవ్వరు కూడా కవర్ చేయట్లేదు. వేళ్ల మీద లెక్కబెట్టే సోషల్ మీడియా మాత్రమే కనిపిస్తుంది. ఆ వచ్చిన సోషల్ మీడియాను కూడా అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు. ఎవరు కూడా వాయిస్ వినిపించొద్దు, సమస్య అక్కడి వరకు వెళ్ళకూడదని. ఇదే మళ్ళీ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు కండువాలు వేసుకొని వచ్చి ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతుంటే మాత్రం పోలీసు వాళ్ళు ఎవరు అటువైపు మాత్రం వెళ్ళరు. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా, అటు బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, లేదనంటే సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు చూపిద్దామనుకుంటే మాత్రము వాళ్ళపైన మాత్రం వీళ్ళు దాడి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పోలీసు వాళ్ళు దాడి. కానీ నిన్న మొన్న చూసినాం ఇక్కడ ఇదే వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే కండవాలు వేసుకుని, అంటే ఎవరైనా వచ్చిడా ప్రొటెస్ట్ చేయాలి అని అంటే ఇక కాంగ్రెస్ కండవాలు కప్పుకొని రావాలేమో. అంటే నేను విద్యార్థులకు కూడా అదొక లీక్ ఇస్తున్నాను. ఎందుకనంటే ఇంకా ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా రెడీగా ఉన్నాయి. సో పికప్ వ్యాన్లలో వేసేసుకొని అరెస్ట్ చేసేసి తీసుకుపోయిన వైనము. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రావడం, ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిండో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పింది, మేము ప్రజలకు కేవలము బానిసలు మాత్రమే, ప్రజలకు సేవకులు మాత్రమే అని చెప్తూ ఈరోజు కనీసం ప్రజలు ఓట్లేసి వీళ్ళని గెలిపించిన వాళ్ళు ఈరోజు ఇదేందయ్యా అని అడిగే పరిస్థితికి ఈరోజు లేదు అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఈరోజు 6 గ్యారంటీల హామీల స్కీములు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈరోజు 46 జీవో ఎక్కడ పోయిందో తెలియదు. డిఎస్సి పోస్ట్ పోన్ చేయడానికి అంత గోస పెట్టుకున్నా కూడా పోనీ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనీసం ఒక 6 సెకండ్ల సమయం వెచ్చించైనా కూడా ఆ ఇష్యూస్ ఏంటి అని చెప్పి మాట్లాడచ్చు. లేదు ఆయన రాలేని పక్షంలో, పిలిపించుకోలేని పక్షంలో అట్లీస్ట్ కోదండరామ్ సార్తో కూడా చెప్పించవచ్చు. బట్ నేను ఎంత ఆయన అమాయకత్వమా లేదంటే వీళ్ళని పాపం మభ్యపెట్టాలనే ప్రయత్నమో తెలియదు. సో పోస్ట్ పోన్ చేయడానికి మేము టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడినామని చెప్తున్నారు. కనీసము డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళాలా, ఎవరితో మాట్లాడాలనే విషయం తెలియకుండా ఉన్నాడా, లేదంటే కావలసుకొని నిరుద్యోగులని మోసం చేయాలనే ఉద్దేశమో మరైతే తెలియదు. ఎందుకంటే ఈ డిఎస్సికి టీఎస్పీఎస్సీకి ఏమైనా సంబంధం ఉందా? సో ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మేము మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం అది ఇది అనేసి గ్రూప్లలో వాళ్ళు మెసేజ్లన్నీ పాస్ చేసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు, మీ కుటుంబమే నష్టపోతుంది. మహా అయితే 1-2 రోజులు దాన్ని అంతా కూడా మార్చేసి మీరు చనిపోవడం వల్ల వచ్చే ఉపయోగం కూడా ఎవరికి ఉండదు. ఎంత పోరాటం చేయగలిగితే అంత పోరాటం చేయండి, అంతేగాని పోరాడితే ఏముందనేది చెప్పగలుగుతాం. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తున్నాము. ఎంత అనగతొక్కినా మీకంటూ మీ వీడియోలు చూపించుకోవడానికి 10 మందినా, 100 మందినా, 200 మందినా, ఎంతమందిని అనగదొక్కుతారు? మీకోసం అంటూ ఛానల్స్ ఉంటాయి, మీ వీడియోస్ ప్లే అవుతుంటాయి. దయచేసి ఎవరు భయపడకండి. సో ఇలా క్యాంపస్ చూస్తుంటే అర్థమవుతుంది, అంటే ఇక్కడికి వస్తే మీ అంతు చూస్తామని బెదిరించిన పరిస్థితి కావచ్చు, బూతులు తిడుతున్న పరిస్థితి కావచ్చు. ఇదా ఈరోజు తెలంగాణలో దాష్టికము? ఇది చూసుకోవడానికే తెలంగాణ తెచ్చుకున్నారా? తెలంగాణ కోసం ఆ రోజు సబ్బండ వర్గాలు, అన్ని వర్గాల వారు పోరాడిన విషయాన్ని అందరూ మర్చిపోతున్నారా? సో ఏది ఏమైనా కూడా ఏది ఆగదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే తాత్కాలికంగా దాడులు చేస్తుండొచ్చేమో, కానీ అంతకుమించి వీళ్ళు చేసేదేముంది? మహా అయితే ప్రాణం వరకు వస్తుంది, అంతే కదా. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే
ఉద్యమాలు చేస్తున్నారో, ఎవరైతే రాస్తారోకోలు చేస్తున్నారో, ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళెవరు కూడా అధైర్యపడవద్దని చెప్తున్నాము. సో ఏది ఏమైనా వాళ్ళకి కొంతకాలమే కాలం ఉంటుంది. ఎక్కడ చెల్లుబాటు అవుతుంది తర్వాత మహా అయితే ఇంకో 4 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఎగిరెగిరి పడుతుండొచ్చు, తర్వాత మార్పు అయితే ఉంటుంది కదా. సో దయచేసి వాళ్ళందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి మస్తుగా మాట్లాడుతున్నాడు. ఇదే వచ్చేసి కేటీఆర్ అండ్ హరీష్ రావు వచ్చేసి ఇదే లా కాలేజ్ దగ్గర కావచ్చు, లేదంటే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నాలు చేయాలంటున్నారు. వాళ్ళు ధర్నాలు చేసినది వాళ్ళకి కొత్తేమి కాదు. ఈ ముఖ్యమంత్రి ఒక 6 నిమిషాలు కాదు 6 సెకండ్లు ఈ క్యాంపస్కు రండి. మీరు వేల మంది పోలీసులను పెట్టుకున్నా, ఇంకెవరిని పెట్టుకున్నా మీరు వచ్చి నిల్చొని చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. ఎట్లాగో మీకు ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ బిడ్డలంటే తెలియదు, తెలంగాణ సెంటిమెంట్ తెలియదు. కానీ ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంటుంది. ఈరోజు ఈ క్యాంపస్ వాతావరణం మీరు పెట్టిన ఒక అష్టదిగ్బంధంలో పెట్టిన వైనం కూడా చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడు వినిపించాలనుకుంటే మీరు వేసిన బ్యారికేడ్లు తెలుసు, పోలీసులు తెలుసు, అలాగే ముళ్ళ కంచెలు కూడా తెలుసు. మీరు అణిచి వేస్తున్న వైనం కూడా చూస్తున్నారు. ఈరోజు అంతే కదా, మొత్తం మీరు ఎవరున్నారు ఈ క్యాంపస్లో? పోలీసు వాళ్ళు తప్ప మీకు ఎవరు కనపడుతూ వచ్చినట్టుగా అరెస్ట్ చేసిపోవాలి, బూతులు తిట్టాలి, ఇంకేమన్నా మాట్లాడితే మీకు పని పాట లేదని మాట్లాడతారు. ప్రజల సమస్యల మీద జర్నలిస్టులు పోరాడుతుంటే పని పాట లేదని మాట్లాడుతున్నారు. అంటే మరి మీకు అర్థం కావాలి ఈ తెలంగాణ సమాజం మీద ఎంత గౌరవం ఉంది, తెలంగాణ బిడ్డల మీద ఎంత గౌరవం ఉంది, మీరు చేయాలనుకున్న హామీల మీద మీకెంత చిత్తశుద్ధి ఉందనే విషయం బాగా అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎందుకంటే ఇలా కొత్త కదా, మేము ఆనాడు కూడా ఇదే క్యాంపస్లో వచ్చి లైవ్లు చేసినాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండి బాష్పవాయు గోళాలు వేస్తుంటే వాళ్ళకి ఎదురుడ్డి కూడా గంటలు లైవ్ చేసినాం. ఇలా కొత్తనా? ఇలా భయపడతారా? మహా అయితే ఏం చేస్తారు? మహా అయితే కొడతారు, మహా అయితే అరెస్ట్ చేస్తారు, మహా అయితే మీరు ఏదన్నా అదే జైల్లో చావచ్చు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఒకరు పోతే ఇంకొకరైతే వస్తారు కదా. సో ఇక్కడ ఖచ్చితంగా పోలీసుల తీరు మారాలి. ఎందుకంటే జర్నలిస్టుల మీద చేయి చేసుకుంటే ఎంత చులకనైపోయింది ఆ జర్నలిస్టులు అంటే. ఇంట్లో బిడ్డలు ఉంటారు, వాళ్ళకు కొడుకులు ఉంటారు, కూతుర్లు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు. మనం చేసే పని ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళకు కూడా కొంత హ్యుమానిటీ. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు. సో ఇది మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏంటంటే ఒకసారి తెలంగాణ సమాజం ఏదైతే చిలక పలుకులు పలికిర్రో, ఏదైతే శుద్ధ పూసల్లాగా కబుర్లు చెప్పిర్రో, ఇవాళ ఎవరైతే మేము ఉద్యమకారులం అని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఆ పంచన చేరి ఈరోజు నోరు మెదపకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము నేరుగా ప్రశ్నిస్తున్నాము. ఏం పాపం చేసుకున్నారు తెలంగాణ విద్యార్థులు? ఒకవేళ వాళ్ళు డిఎస్సి వాయిదా వేయమని అడిగితే మీకు వచ్చిన నష్టం ఏంది? వాయిదా వేయలేని పరిస్థితిలో వాళ్ళని పిలిచి మాట్లాడుకుంటేంది. కానీ కాదట, వాళ్ళంతా కూడా కిరాయిగాళ్ళని వీళ్ళు పోలుస్తున్న వైనం చూస్తే ఇక తెలంగాణ సమాజం అంతా కూడా కళ్ళు తెరవండి ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎట్లాగూ అమ్ముడుపోయింది, మూగపోయింది. కనీసం ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాని కూడా కనీసం సపోర్ట్ చేయండి, జర్నలిస్టులకు సపోర్ట్ చేయండి అనేసి మనసారా కోరుకుంటున్నాం.